ప్రతి ఒక్క అబ్బాయికి ఒక హెల్దీ గుడ్ లుకింగ్ స్ట్రాంగ్ హెయిర్ ఉండాలనుకుంటారు. కానీ మన ఇండియాలో 90% అబ్బాయిలు బేసిక్ హెయిర్ కేర్ రొటీన్ కూడా ఉండదు వాళ్ళ లైఫ్ లో. ఇక తర్వాత హెయిర్ ఫాల్ అవుతుంది, డాండ్రఫ్ పెరుగుతుంది, హెయిర్ థిన్ అవుతుంది, ఈవెన్చువల్లీ బట్టతలనే వస్తుంది. ఒకసారి చూడండి, మేకప్ లేని అమ్మాయి, హెయిర్ లేని అబ్బాయి, రెండు సిచ్యువేషన్ సేమే. అందుకనే నీ హెయిర్ ని నువ్వు ఇష్టపడితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. ఇంకా మార్కెట్ లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది ఈ హెయిర్ కేర్ రిలేటెడ్ లో. ఒకరు వచ్చి షాంపూ ప్రతిరోజు వాడమని చెప్తారు, ఇంకొకరు వచ్చి వీక్ లో 2-3 సార్లే వాడాలని చెప్తారు. కొందరు ఆయిల్ అప్లై చేయాలంటారు, కొందరు హెయిర్ లో అసలు ఆయిలే పెట్టొద్దు అంటారు. ఇవన్నిటికీ మించి ఏం చేయాలి అసలు? ఈ వీడియో క్లియర్ గా చూడండి, స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. నీ హెయిర్ ని హెల్దీగా, షైనీగా, స్ట్రాంగర్ గా చేసుకోవడానికి ఈ స్టెప్స్ సింపుల్ గా ఉంటాయి కానీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. మొదటి స్టెప్ క్లెన్సింగ్. ఇక్కడ మనం హెయిర్ ని క్లీన్ చేయడానికి మాట్లాడటం లేదు, నువ్వు మెయిన్ గా ఫోకస్ చేసేది స్కాల్ప్ ని క్లీన్ చేయడం. పొల్యూషన్, డస్ట్, సాయిల్, స్వెట్ వీటి వల్ల ఒక డర్ట్ ఏర్పడుతుంది మన హెయిర్ లో ప్రతిరోజు. అందుకనే రెగ్యులర్ బేసిస్ గా దాన్ని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం నువ్వు షాంపూని యూజ్ చేస్తావు, కానీ ముందుగా మీరు అర్థం చేసుకోవాలి, ఈ ప్రపంచం మొత్తంలో షాంపూకి ఒకటే పని ఉంది. అదేం పని అంటే నీ హెయిర్ ని, స్కాల్ప్ ని క్లీన్ చేయడం. మీనింగ్ ఏంది? షాంపూ నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు నీ హెయిర్ పెరుగుతుంది, నీ హెయిర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, సిల్కీగా ఉంటుందని. షాంపూ జాబే నీ హెయిర్ ని క్లీన్ చేయడం. ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, వీక్ లో మనం ఎన్నిసార్లు షాంపూ వాడాలని. ఇది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అకార్డింగ్ గా ఉంటుంది. ఇంటి నుంచి నువ్వు బయటికి ఎక్కువ వెళ్ళకపోతే, లేదా ఇంట్లోనే నీకు జాబ్ ఉంటే, వీక్ లో 2 లేదా 3 సార్లు మాత్రమే నీ హెయిర్ కి నువ్వు షాంపూ పెట్టాలి. కానీ నీ పని బయటనే ఉందంటే, ట్రావెలింగ్ లో అయినా, డస్ట్ లో, సాయిల్ లో నీ పని ఉంటుందంటే, లేదా ప్రతిరోజు జిమ్ కి వెళ్ళటం వల్ల కూడా నీకు స్వెట్ రావడంతో, ఇక అలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు ప్రతిరోజు కొంచెం షాంపూ తోటి హెయిర్ ని కడగాలి. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఏం షాంపూ వాడాలి? నీ స్కాల్ప్ ఆయిలీ ఉంటే, అంటే దాని అర్థం నువ్వు ఆయిల్ పెట్టకున్నా గానీ నీ హెయిర్ స్టిక్కీగా ఉంటుంది, లేదా డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అప్పుడు నువ్వు యూజ్ చేసే షాంపూస్ ఎక్స్ఫోలియేటింగ్ ఇంగ్రీడియంట్స్ అంటే సాలిసిలిక్ యాసిడ్ అయినా, గ్లైకాలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న షాంపూని మీరు యూజ్ చేయాలి, ఎందుకంటే ఇవి ఆయిల్ ని, డర్ట్ ని ప్రాపర్ గా రిమూవ్ చేస్తుంది. ఒకవేళ నీ స్కాల్ప్ నార్మల్ గా ఉంటే, అప్పుడు నువ్వు ఏ నార్మల్ మైల్డ్ షాంపూ అయినా ఫ్రీగా యూజ్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఆఫ్ సల్ఫేట్, పారాబెన్ వీటిని చూసుకోండి మీ బడ్జెట్ అకార్డింగ్లీ. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, షాంపూని వాడే విధానం ఎలా? ఒక జంతువు రుద్దుకున్నట్టు మనం రుద్దొద్దు. ఒక లవ్ అండ్ పర్పస్ తోటి నీట్ గా మసాజ్ చేయండి. నీ ఫింగర్స్ తోటి 1-2 మినిట్స్ వరకైనా నీ స్కాల్ప్ మొత్తంగా క్లీన్ అయ్యేటట్టు చూడండి. ఇంకా గుర్తు పెట్టుకోండి, బయట ఎంత చల్లగా ఉన్నా గానీ నీ హెయిర్ ని మాత్రం హాట్ వాటర్ తోటి వాష్ చేయొద్దు. నార్మల్ వాటర్ తోటైనా, కోల్డ్ వాటర్ తోటైనా వాష్ చేయండి. మీకు క్లారిటీ రావాలంటే గూగుల్లో అయినా, చాట్‌జీపీటీకి అయినా అడగండి, హాట్ వాటర్ మన హెడ్ మీద పోసుకుంటే ఏమవుతుందని. రెండవ స్టెప్ కండిషనింగ్. షాంపూ అయిపోయిన వెంటనే దాని అర్థం క్లీనింగ్ అయిపోయిందని. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో నువ్వు కండిషనింగ్ చేయాలి. నువ్వు నోటీస్ చేసే ఉంటావు, షాంపూ తర్వాత నీ హెయిర్ డ్రైగా, రఫ్ గా ఉండటం నువ్వు ఫీల్ అవుతావు, ఎందుకంటే షాంపూ కంప్లీట్ మాయిశ్చర్ ని నీ హెయిర్ నుండి తీసేస్తుంది. అందుకనే సెకండ్ స్టెప్ లో మన హెయిర్ కి మనం మాయిశ్చర్ ఇవ్వాలి. దానివల్ల సాఫ్ట్ గా, షైనీగా, హెల్తీగా కూడా కనిపిస్తాయి. అందుకనే దాన్ని నెసెసరీ అంటారు. షాంపూ తర్వాత కండిషనర్ పెట్టడం. హెల్తీ హెయిర్ ఉండాలంటే కండిషనర్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అర్థం చేసుకోండి, రైట్ వేగా కండిషనర్ ని ఎలా అప్లై చేయాలి. షాంపూ పెట్టిన తర్వాత నీ హెడ్ లో ఉన్న వాటర్ ని మొత్తం స్క్వీజ్ చేసి బయటికి తీయండి. ఇప్పుడు హెయిర్ లెంత్ కి అకార్డింగ్ గా కండిషనర్ ని తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, కండిషనర్ ని హెయిర్ కి మాత్రమే అప్లై చేయాలి, స్కాల్ప్ కి అస్సలు అప్లై చేయొద్దు. ఎందుకంటే ఏ కండిషనర్ అయినా హెయిర్ కి మాత్రమే. ఇంకా దాన్ని ఇమీడియట్ గా వాష్ చేయొద్దు. ఒక 2 నుంచి 5 మినిట్స్ వరకు నీ హెయిర్ మీదనే ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, 3 నుంచి 5 నిమిషాల వరకు నేను బాత్రూమ్ లో కూర్చొని ఏం చేయాలని. అందుకని మీకు కొన్ని స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు షాంపూ పెట్టుకో, మసాజ్ చేయండి 2 నుంచి 3 మినిట్స్ వరకు. తర్వాత నీ హెయిర్ ని నీ ఫేస్ తోటి కలిపి కడిగేయండి. దాని తర్వాత కండిషనర్ ని అప్లై చేయండి. 4 to 5 మినిట్స్ వరకు ఉంటారు కదా, ఆ గ్యాప్ లో మీ రెస్ట్ ఆఫ్ ద బాడీని మీరు క్లీన్ చేసుకోవచ్చు. లాస్ట్ లో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, షాంపూ ప్లస్ కండిషనర్ అని వస్తాయి, మీరు దాంట్లో మాత్రం ట్రాప్ అవ్వద్దు. నీ కండిషనర్ ని నువ్వు సపరేట్ గానే కొనాలి. మూడవది డ్రైయింగ్. ఆరబెట్టడం ఎలా? ఇక్కడ కూడా నువ్వు కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇక్కడ ఉంటుంది. టైం అవుతుంది, తొందరగా తుడుచుకోవాలని టవల్ నేసి ఇష్టం వచ్చినట్టు రుద్దుతారు.
అలా చేయడం వల్ల మన హెయిర్ బ్రేక్ అవుతుంది. సేమ్ టైంలో కాదు, లాంగ్ టర్మ్ లో బ్రేక్ అవుతుంది. మన హెయిర్ రూట్ కూడా వీక్ అవుతుంది. అందుకనే హెయిర్ ని జెంటల్ ట్యాప్ తోటి ప్రెస్ చేస్తూ టవల్ అబ్జర్వ్ చేసుకునేలాగా చేయాలి. దీనికోసం నువ్వు మంచి మైక్రోఫైబర్ టవల్ ని యూజ్ చేయండి. ఎందుకంటే వాటర్ ని అది చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు హెయిర్ డ్రైయర్ ని యూజ్ చేస్తే దాన్ని కూడా మీరు నార్మల్ టెంపరేచర్ లో పెట్టాలి. ఒక్క విషయం ని మైండ్ లో ఫిక్స్ అయి పెట్టుకో, హాట్ ఎయిర్ అయినా హాట్ వాటర్ అయినా నీ హెడ్ కి తగలొద్దు. 4వ స్టెప్ ఆయిలింగ్ ఇంకా స్టైలింగ్. ఫైనల్ గా ఇప్పటి వరకు నేర్చుకుంది మీరు షాంపూ ఎలా పెట్టాలి, కండిషనర్ ఎలా అప్లై చేయాలి, హెయిర్ ని ఎలా డ్రై చేయాలని. ఇప్పుడు ఆయిల్ ని హెయిర్ కి ఎలా అప్లై చేయాలని గమనించండి. మనం ఆయిల్ చేసే పర్పస్ ఏంది, మన హెయిర్ కి మాయిశ్చర్ ఉండాలి, అలానే ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉండాలని. కానీ ఇప్పటి కాలం ప్రజలు ఆయిల్ బదులు హెయిర్ సిరమ్ ని కూడా యూజ్ చేస్తున్నారు. రెండు చేసేవి సేమ్ జాబ్ నే, మాయిశ్చర్ ఇవ్వడం, షైన్ పెట్టడం, స్మూత్నెస్ ఇవ్వడం. కానీ ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకునేది, నీ బాతింగ్ అయిపోయిన తర్వాత నువ్వు హెయిర్ కి ఆయిల్ పెట్టాలనుకుంటే నువ్వు దాన్ని చాలా తక్కువ అమౌంట్ లో పెట్టాలి. ఒక 2 నుంచి 3 డ్రాప్స్ అయినా పర్లేదు, నీ హెయిర్ బట్టి. ఇక అది కూడా నీ హెయిర్ కి మాత్రమే, నీ స్కాల్ప్ కి ఆయిల్ అంటకుండా ఉంటుంది. మీరు చాలా సార్లు చిన్నప్పటి నుంచి వినే ఉంటారు ఆయిల్ అనేది మన స్కాల్ప్ కి అంటి ఉండాలని. కానీ అడ్వైజ్ అనేది రాంగ్. ఎందుకంటే బేసికల్లీ మన స్కాల్ప్ న్యాచురల్లీ ఆయిల్ గా ఉంటుంది. మన మొత్తం బాడీలో కూడా మోస్ట్ ఆయిల్ గ్లాండ్స్ మన హెడ్ లోనే ఉంటాయి. ఇక దాని వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు. అందుకనే హెయిర్ ఆయిల్ ని జస్ట్ హెయిర్ మీదనే అప్లై చేయాలి. అది కూడా మంత్ లో వన్స్ లేదా ట్వైస్ మాత్రమే. కానీ నీ స్కాల్ప్ ఆల్రెడీ ఆయిల్ గా ఉంది, ఇంకా డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక అప్పుడు మీరు ఎక్కువ ఆయిలింగ్ చేయొద్దు. ఇంకా ఆయిల్ పెట్టిన తర్వాత కూడా నైట్ మొత్తం మీరు అలానే పడుకోవద్దు. 1 గంట మాత్రమే మీరు అప్లై చేయాలి. దాని తర్వాత షాంపూయింగ్ చేయాలి. ఇక్కడ ఆయిల్ కూడా మనకి ఏం దొరుకుతుందో అదే ఆయిల్ ని పెట్టేసుకుంటాం. కానీ మైండ్ లో పెట్టుకోండి, ప్యూర్ ఆయిల్ ని, కెమికల్స్ లేకుండా, ఫ్రాగ్రెన్స్ లేకుండా ఉండే ఆయిల్స్ ని మీరు యూజ్ చేయండి. ఒకవేళ నువ్వు స్టైలింగ్ ప్రోడక్ట్స్, హెయిర్ వ్యాక్స్ అయినా, జెల్ అయినా, హెయిర్ స్ప్రే అయినా ఏది వాడినా గానీ స్కాల్ప్ కి మాత్రం అస్సలు అంటొద్దు. నువ్వు ఒకవేళ మార్నింగ్ స్టైలింగ్ చేసావంటే ఈవినింగ్ వరకు, నువ్వు పడుకునే ముందు వరకు దాన్ని వాష్ చేయాలి. ఇదేం చిన్న విషయం లాగానే అనిపిస్తుంది మీకు, కానీ నమ్మండి, ఈ స్మాల్ హ్యాబిట్సే నీ హెయిర్ కి ఒక హెల్త్ ని ఇస్తాయి. న్యాచురల్ గా ఉంటేనే న్యాచురల్ గా గ్రో అవుతాయి. 5వ స్టెప్ న్యూట్రిషన్. మన స్టమక్ కూడా న్యాచురల్ న్యూట్రియంట్స్ ని కన్జ్యూమ్ చేయాలి. దానివల్ల మన హెయిర్ థిక్ గా, షైనీగా, స్ట్రాంగ్ గా మారుతుంది. మీరు గమనించండి, బయట నుంచి ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టినా గానీ నీ హెయిర్ గ్రో అవ్వదు, అలానే ఎండిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే అది రూట్ అయి ఉంది నీ స్కిన్ కి. అంటే అది బ్రతికుండటానికి నీ బాడీ నుంచే న్యూట్రిషన్స్ ని తీసుకుంటుంది. అంటే మనం ఏం తీసుకుంటున్నామో ఫుడ్ దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ డైట్ మనది బాగాలేదనుకో, ఇక నువ్వు ఏం షాంపూ వాడినా, ఏం ఆయిల్ యూజ్ చేసినా ఈ ప్రపంచంలో మన హెయిర్ అలానే రిమైన్ అయి ఉంటుంది. అందుకనే ముందుగా మనం ప్రోటీన్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే మన బ్రెయిన్ 90% ప్రోటీన్ తోటి అవుతుంది. దాన్ని మనం కెరటిన్ అంటాం. అందుకనే మన డైట్ లో ప్రోటీన్ తక్కువ ఉంటే ముందుగా దాన్ని ఫిక్స్ చేయండి. నీ డైట్ లో కొన్ని సింపుల్ థింగ్స్ ని యాడ్ చేయండి. ఎగ్స్ అయినా, పన్నీర్ అయినా, చికెన్, దాల్, చోలే, రాజ్మా, సోయా చంక్స్. ఒకవేళ మీ ఇంట్లో ఎగ్స్ తినడం అలౌడ్ అయి ఉంటే డేకి 3 గుడ్లైనా తినండి బ్రేక్ఫాస్ట్ లో. పాసిబుల్ ఉంటే చికెన్ ని కూడా వారంకి 2 సార్లు అయినా తినండి. ఇప్పుడు హెల్తీ ఫ్యాట్స్ గురించి ఆలోచిస్తే వాటి వల్లనే మీ స్కాల్ప్ న్యాచురల్లీ మాయిశ్చరైజ్ అయ్యి ఉంటుంది, మన హెయిర్ ని షైనీ చేయడానికి. దీనికి బెస్ట్ ఆప్షన్స్ నట్స్, సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్. వాటిని ఈజీ వేగా తినాలనుకుంటే నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేసి తినండి. బ్రేక్ఫాస్ట్ టైంలో ఓట్స్, కర్డ్ అలాంటివి ప్రిఫర్ చేయండి. వీటన్నిటితో పాటు విటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వైటమిన్ ఏ, సి, ఈ, ఇంకా ఎక్స్పెషల్లీ జింక్ మరియు బయోటిన్ మన హెయిర్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. ఇవి రావాలంటే మీకు ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ని మీ డైట్ లో యాడ్ చేయాలి. స్పినాచ్, ఫెనుగ్రీక్, బ్రాక్లీ, క్యారెట్, వీటిలో చాలా మటుకు విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ సి కోసం ఆరెంజ్, ఆమ్లా, లెమన్ ఇవి బెస్ట్. వీటితో పాటు కొన్ని విషయాలు కూడా మీ మైండ్ లో పెట్టుకోండి. నువ్వు లెస్ వాటర్ తాగావంటే స్కాల్ప్ డ్రై అవుతుంది, దీనివల్ల డాండ్రఫ్ పెరుగుతుంది. అందుకనే వాటర్ ప్లెంటీగా తాగండి. ఇక్కడ కొన్ని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా మ్యాటరే. అందుకని ప్రాపర్ స్లీప్ ఉండాలి, స్ట్రెస్ ని తక్కువ చేయాలి. ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు స్ట్రెస్ లో ఉన్నావంటే నీ హెయిర్ ఫాల్ ని ఎవ్వరు ఆపలేరు.